హాయ్ అండి, మన మాయాబజార్ లో గుత్తొంకాయ బ్యాంబో బిర్యానీ అని చెప్పేసి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం. దీని మేకింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎలా వస్తుందో మీకు చూపిస్తాయి. గుత్తొంకాయ బ్యాంబో బిర్యానీకి ఫస్ట్ రైస్ మేక్ చేసుకోవాలండి. బగారా రైస్ టైప్ లో. రైస్ 80% కుక్ అయిందండి. లైట్ గా కొంచెం తగ్గిన తర్వాత మనం బ్యాంబోలోకి వేసుకోవచ్చు. ఫస్ట్ గుత్తొంకాయని 4గా చీల్చుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గుత్తి వంకాయని ఆయిల్లో ఫ్రై చేసుకొని స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసేది వచ్చేసి దీంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, పీనట్ అండ్ సిస్మి సీడ్స్ ఇవన్నీ కలిపి వైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తర్వాత దాన్ని పౌడర్ కొట్టుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా వేసి దీన్ని స్టఫ్ చేసుకోవాలి వంకాయలో. ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకోవాలండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతాకు, ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా సాతే చేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్, టర్మరిక్, సాల్ట్, కొంచెం టొమాటో వేసుకొని సాతే చేసుకోవాలి. కొంచెం చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకున్నాము. అంతా కూడా చక్కగా సాతే చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా స్టఫ్ చేసుకున్న మొత్తం దాంట్లో వేసుకోవాలి కొంచెం పౌడర్తో పాటు. వంకాయ అండ్ కొన్ని 80% కుక్ అయిన బగారా రైస్తో ఫిల్అప్ చేసుకొని సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసుకొని తందూరిలో 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రై గుత్తొంకాయ బ్యాంబో బిర్యానీ మాయాబజార్ అండి.